అందరికీ నమస్కారం. నేను మీ సిద్ధం రవి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా వైసీపీ గవర్నమెంట్లో ఉన్నా లేకున్నా కుక్క తోకకు రాయి కడితే చక్కగా కాదని మనకు పెద్దలు చెప్తుంటారు. అనేక శాస్త్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్లో ఉన్నా లేకున్నా వైసీపీ పార్టీ మేము గవర్నమెంట్లో ఉన్నామనుకొని ఈరోజు ప్రజలపైన దాడి, ప్రభుత్వ అధికారులపైన దాడి, ఉమ్మడి కడప జిల్లాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన, ఎంపీడీఓ పైన దాడి, దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పరామర్శకు కడప జిల్లాలో జరపడం జరుగుతుంది. అతనికి అండగా ఉండడానికి రావడం జరిగింది. అది అలా పక్కకు పెడితే ముఖ్యంగా మనకు జంబలగడి పంప జబర్దస్త్ రోజా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ప్రగల్భాలు పలుకుతుంది. ఒకసారి ఏం మాట్లాడిందో విన్న తర్వాత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సమీక్ష చేసుకుంటున్నాం. అసలు ఏ గ్రామంలో ఏం జరిగింది, నిజంగా ప్రజలు ఓటేశారా లేదా ఈవీఎంల మ్యానిపులేషనా, లేదా ఎవరైనా మన ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారా, ఉంటే ఏ విషయం మీద మనం కూడా బేరీస్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు అందరూ కూడా రావడం జరిగింది. ఎలా ఉత్సాహంగా ఈరోజు మళ్ళీ ఈవీఎంల ప్రభావం ఉందట. అంటే మీరు గతంలో 151 సీట్లు గెలిస్తే ఎలాంటి ఈవీఎంల ప్రభావం లేదు. ఈరోజు ప్రజలు మ్యాండేట్ 164 సీట్లు కూటమికి ఇస్తే అందులో ఈవీఎంల లోపం ఉంది. కూటమి ప్రభుత్వం ఈరోజు ఈవీఎంల ద్వారా గెలిచింది. సిగ్గుండాలని నీకు చెప్పడానికైనా నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, మాజీ ఎమ్మెల్యేవు, ఒక మంత్రివి. అంటే నీకు ప్రజలు నీకు వేస్తేనేమో ఓట్లు, కూటమి ప్రభుత్వంకి వేస్తేనేమో ఈవీఎంల ప్రభావం. ఏం మాట్లాడుతున్నాం మనం? కడుపుకు అన్నం తింటున్నామా, గడ్డి తింటున్నామా అని ఇంగిత జ్ఞానం ఉండాలి కొద్దిగానన్నా. చెప్పు ఇంకా. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించాలని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులంతా ఎంత ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంకా 11 నుంచి ఒక్క సీటుకు పరిమితం చేయాలని జనాలు చూస్తున్నారు. ఎందుకు? దరిద్రానిక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నెత్తి మీద పెట్టుకొని ఊరేగడానిక? గత 5 సంవత్సరాలలో ఇచ్చిన హామీలన్నీ ఏం చేసిందమ్మా జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారం అంటే ప్రజలు ఆమడి దూరం పారిపోయే విధంగా ఈరోజు పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి అధికారం అంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉండరిగా. ఎందుకంటే అలాంటి పరిపాలన చేసిరు. మీరు ఒక 5 సంవత్సరాలు పరిపాలిస్తే రాష్ట్రాన్ని రామణ కాష్ట చేసి ఈరోజు ప్రజలకు రోడ్లు లేవు, నీళ్లు లేవు, ఎక్కడికక్కడ మొత్తం మీరు దోచుకొని అక్రమాలు, అరాచాలు, ఈరోజు ప్రభుత్వంలో లేకున్నా కూడా దాడులు, ఇలాంటి ప్రవర్తన మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారిది. మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డి అధికారం దేనికి అధికారం? ప్రజల రక్తాన్ని తాగడానికి అధికారం. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ఈసారి ఎవరు ఏం చెప్పినా కూడా మేము వినము, జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు వదిలిపెట్టము అని చెప్పి మహిళలు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఏ మహిళలు చెప్పిర్రమ్మా నీకు? ఏ ప్రజలు చెప్పిర్రు? ఏ యువకులు చెప్పిర్రు? గత 5 సంవత్సరాల పాలన మిమ్మల్ని చూసే కదా మిమ్మల్ని గద్దె దించింది, తరిమి కొట్టింది. మళ్ళీ ప్రజలు ఎదురు చూస్తున్నారు మాకు అధికారం ఇవ్వడానికి అని నువ్వు మాట్లాడుతున్నావు. ఎక్కడుంది మీకు? మీరు చేసిన దమనకాండ ప్రజలు చూసి మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసినా మీకు ఇంకా బుద్ధి రాక మీరు ఇంకా ప్రజలపైన, ప్రభుత్వ అధికారులపైన దాడి. ఏ మాత్రం మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. మీ జేబులోకి వెళ్ళి కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోరు. ఏమైనా ప్రజల సొమ్ము కాచేయాలి, ప్రజల రక్తం దాగాలన్న ఉద్దేశం తప్ప మీ నాయకులకు, మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి ఎక్కడన్నా ప్రజలను పరిపాలించే విధానం మీ దగ్గర ఉందా? లేదు. ఇది వైసీపీ మీడియా ఇతను అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుంది? అబద్ధాలు, మోసాలు చేయడం మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు కొన్ని అబద్ధాలు చెప్తే పవన్ కళ్యాణ్ కొన్ని చెప్తాడు. మా నియోజకవర్గంలో ఒకడు ఉన్నారు, ఆయన కొన్ని అబద్ధాలు చెప్తాడు. ఈ 6 నెలల కాలంలో ఎన్నిసార్లు నియోజకవర్గానికి వచ్చాడు, ఎలక్షన్ ముందు చెప్పిన వాగ్దానాలు ఎన్ని నెరవేర్చాడో ఆయన చెప్పాలి. కేవలం నువ్వే చెప్పాలి వాగ్దానాల గురించి, ఎలక్షన్ల గురించి, ఎన్నికల గురించి. మరి మన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అంతమంది ప్రజలు చనిపోతే, కౌలు రైతులు చనిపోతే, మత్స్యకారులు చనిపోతే, ఎన్ని కుటుంబాలను పరామర్శించడానికి అంతమంది మహిళలు తప్పిపోతే ఒక్క ప్రెస్ మీట్ పెట్టిండా మీ జగన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి? నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు ఎమ్మెల్యేల గురించి. ఒక్క ప్రెస్ మీట్ ఖండించిండా? ఏ వ్యక్తికైనా ఒక్కరిని ఆదుకున్నాడా? ఇంతమంది చనిపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించిండా? నువ్వు ప్రజల్లో తిరుగుడు, మళ్ళీ మీకు నువ్వు మాట్లాడు ఇంకా దాని మీద చెప్పు. ఆయన ట్విట్టర్ లో ఒకటి పోస్ట్ చేసుకుని నాకు ట్యాగ్ చేయడం, లేదా వాళ్ళ పచ్చపత్రికల్లో
ఏదో అబద్ధాలు చెప్పడం తప్ప రమ్మనండి. నగిరి నడిబొట్టులో కూర్చుందాం. 5 ఏళ్ల మా ప్రభుత్వంలో మేమేం చెప్పాం, ఏం చేశాం. గతంలో మీ నాన్న 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం చేశాడు, ఈ రోజు అధికారంలో ఉన్న నువ్వు ఈ పార్టీ ద్వారా 6 నెలలు నువ్వు ఏం చేశావు. ప్రజల మధ్యలో ప్రజా దర్బార్ లాగా మనం మాట్లాడతాం, అప్పుడు ప్రజలకు తెలుస్తుంది. పచ్చ ఛానళ్ళు పచ్చ పత్రికలు పెట్టుకొని అబద్ధాలు చెప్పు. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది ఏ ఛానల్ అమ్మా? సాక్షియా లేకపోతే ఇంకా వేరే ఛానల్ కూడా వస్తున్నాయి మీ దగ్గరికి? నువ్వు ఛానళ్ళ గురించి ప్రజల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టుంటాయి. ఎందుకంటే మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కి ఈరోజు ప్రజా కంటకులై అసెంబ్లీకి కూడా పోకుండా మీ జగన్ రెడ్డి ఈరోజు ప్రజలకు సూపర్ 6 అని నువ్వు మాట్లాడుతున్నావు. కొంచెం వెయిట్ చేయి, అన్ని పనులు జరుగుతాయి. మరి అసెంబ్లీలో కొట్లాడొచ్చు కదా ప్రజల గురించి. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ప్రజలు జీతాలు ఇస్తేనే కదా ఈరోజు మీకు మీ ఎమ్మెల్యేలకు డబ్బులు వచ్చేది. మరి ప్రజాగలం అసెంబ్లీలో వినిపించాలి కదా. అధికార పార్టీ తప్పు చేస్తే ఆ తప్పులను ఎండగట్టాలి కదా. మరి మీకు 11 మంది ఎమ్మెల్యేలను ప్రజలు ఇచ్చిరు కదా, గెలిపించారు కదా. మరి అసెంబ్లీకి ఎందుకు పోతలేడు జగన్ రెడ్డి? దాని మీద ప్రశ్నించు నువ్వు ముందు, తర్వాత ప్రజల గురించి ఆలోచించు. కానీ లేస్తే జగన్ రెడ్డికి భజన, కూర్చుంటే జగన్ రెడ్డికి భజన. అది తప్ప నువ్వేం చేయవని ప్రజలందరికీ తెలుసు కదా. నగిరి నడిబొట్టున నీకు ప్రజా దర్బార్ పెట్టాలా? ప్రజా దర్బార్ అంటే నీకు అర్థం తెలుసా? ప్రజా దర్బార్ అంటే అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలు పరిష్కరించాలే. ప్రజలకు సమస్యలు కొని తెస్తారు, మీరు పరిష్కరించరు. ప్రజల రక్తాలు దాగే దుర్మార్గులు కాబట్టి మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ నువ్వు వచ్చి ప్రజా దర్బార్ అని చెప్తావు. ఇంకా ప్రజల్ని మోసం చేయాలనుకుంటే ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ ఒక విద్యుత్తే కాదు, ఇంకా అనేక హామీలు ఇచ్చారు. ఏదో ఒకటి కూడా రైతులకు ఇచ్చాడు. మహిళలకైతే నీకు బాలేదు, నీకు బచ్చదు, నీకు ఇష్టానికి చెప్పారు. విద్యార్థులకేమో బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పాడు. ఈ రోజు చంద్రబాబుకి, లోకేష్ బాబుకి, మోహన్ బాబుకి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రంలో ఏ బాబుకి రాలా. జగన్ వచ్చినప్పుడు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు జగన్ అన్న ఒకసారి మనం గమనించాలి. అలాగే అన్నదాతకి వెన్నుదండు అన్నాడు. ఈ రోజు అన్నకి ఆ రోజు ఎన్టీఆర్ అన్నకేమో వెన్నుపోటు పొడిచాడు, ఈ రోజు రైతన్నలకి వెన్నుపోటు పొడుస్తున్నాడు. మీరు ఓడిచిన వెన్నుపోటుతో పోల్చుకుంటే సంత బాబాయినే చంపిన వ్యక్తులు మీరు వెన్నుపోటు గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాయి మీ జగన్ రెడ్డి? ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి? ఎంతమంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? శాశ్వత కౌలు రైతులను ఆదుకున్నది మా పార్టీ, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. మీరు అధికారంలో ఉండి చేయలేని పనులన్నీ మేము చేసి చూపించినాం. నువ్వు ప్రజల గురించి, రైతుల గురించి నువ్వు మాట్లాడుతావు ఈరోజు వచ్చి. ఎన్ని సూపర్ 6 నీకు 5 నెలలనే అవుతుందా? 5 నెలల పరిపాలననే నువ్వు విమర్శిస్తున్నావు. మరి 5 సంవత్సరాల పరిపాలన ఎక్కడికి పోయిందమ్మా? అప్పుడు ఏం చేసినావు? మరి 5 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చినావు? ఎంతమంది రైతులను ఆదుకున్నావు? అమరావతి రాజధాని, 3 రాజధానులు అన్నావు. ఏది? విశాఖపట్నాన్ని ధ్వంసం చేసి అక్కడ మీ ప్యాలెస్లు కట్టుకుండా ప్రజాధనంతో మీరు చేసిన పరిపాలన అదా? నువ్వు ఇంకా మళ్ళీ ప్రజల గురించి, జగన్ రెడ్డి గురించి అధికార దాహం తప్ప మీకు ప్రజలను బాగుపరచాలన్న విశ్వాసం మీ దగ్గర లేదు. మీరు మారరు. ఎందుకంటే మీకు కావాల్సింది అధికారం, డబ్బులు, ప్రజల ఆస్తులు కొల్లగొట్టడం, ఇలాంటి విన్యాసాలు మీ దగ్గర ఉంటాయి తప్ప మీరు ప్రజలను ఆదుకునే పరిస్థితి లేదు. ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ వినవమ్మా? మరి 5 నెలలనే నీకు అన్ని పనులు జరగాలన్నా? 5 సంవత్సరాలు మరి ఏం చేసిరమ్మా? మీరు వచ్చింది 5 నెలలే జరిగింది, 5 సంవత్సరాలు కాలేదు ఇంకా. మరి 5 నెలలు నువ్వు పరిపాలన విమర్శిస్తున్నావు. 5 సంవత్సరాలు మరి మద్యపాన నిషేధం అన్నాడు, రాజధాని పూర్తి చేస్తున్నాడు, పోలవరం పూర్తి చేస్తున్నాడు, ప్రతి జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నాడు. మరి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? కౌలు రైతులు ఎందుకు చనిపోయారు? మీ పరిపాలన సక్రమంగా ఉంటే ఎవరు చనిపోరు. ఫస్ట్ ప్రజలకు అధికారం ఉన్నా లేకున్నా ప్రజలను ఆదుకునే విధానం ఉండాలి. మీ దగ్గర అది లేదు. నువ్వు వచ్చి జగన్ రెడ్డికి భజన కొట్టడు తప్ప దేనికి పనిచేయవు. జై హింద్, జై జనసేన.